హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఎక్సెల్లో కాన్కేటినేట్ ఫార్ములాలో సింపుల్ అడ్వాన్స్డ్ టిప్స్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ నేమ్స్ ఉన్నాయి కదా, సర్ నేమ్, ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఎక్సెల్లో కాన్కేటినేట్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుంది, మనకి సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని కానీ లేదా టెక్స్ట్ ని కానీ సింగిల్ సెల్ లో కంబైన్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ మనకి సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా ఎలా కంబైన్ అవ్వాలంటే, ఇక్కడ సర్ నేమ్ గుడ్డు ఉంది కదా, ఈ సర్ నేమ్ గుడ్డు అనేది ఫుల్ గా కంబైన్ కావద్దు. ఎలా రావాలంటే, సర్ నేమ్ గుడ్డులో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఫుల్ నేమ్ లో కంబైన్ అవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, జి వంశీ కుమార్ ఇలా రావాలి మనకి. ఇప్పుడు సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని మనం ఎలా అయితే ఫుల్ నేమ్ గా కంబైన్ చేయాలనుకుంటామో అలా కంబైన్ చేయడానికి మనం కాన్కేటినేట్ ఫార్ములాని అప్లై చేసి ఎలా చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు కాన్కేటినేట్. ఇప్పుడు కాన్కేటినేట్ ఫంక్షన్ తో పాటు వన్ మోర్ ఫంక్షన్ యాడ్ చేద్దాం, లెఫ్ట్ ఫంక్షన్. ఇప్పుడు లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేయగానే మన టెక్స్ట్ అని అవుతుంది. సర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని కామా 1 నో క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు మనం కాన్కేటినేట్ ఫంక్షన్ తో పాటు లెఫ్ట్ ఫంక్షన్ ఎందుకు అప్లై చేసామంటే, ఇప్పుడు మనం సర్నేమ్ గుడ్డులోంచి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సర్నేమ్ గుడ్డులో జీ అనే క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసాం. ఇప్పుడు కామా ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనం ఎలా అయితే సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ సింగిల్ సెల్లో ఫుల్ నేమ్గా ఎలా కంబైన్ కావాలనుకుంటామో అలా కంబైన్ అయింది. కానీ మనకి నేమ్లో స్పేస్ అనేది యాడ్ కాలేదు. ఇప్పుడు స్పేస్ యాడ్ చేయాలంటే ఆ ఫార్ములాని ఎడిట్ చేసి యాడ్ చేయొచ్చు, లేదా ఫార్ములాని మళ్ళీ అప్లై చేసి చూపిస్తాను. సర్ నేమ్ కామా 1 క్లోజ్ ద బ్రాకెట్ కామా, ఇప్పుడు డబ్ల్యూ ఉంటా కామా, నేను స్పేస్కి బదులు డాట్ ఇస్తున్నాను, డాట్ డబ్ల్యూ ఉంటా కామా కామా ఫస్ట్ నేమ్ కామా డబ్ల్యూ ఉంటా కామా స్పేస్ డబ్ల్యూ ఉంటా కామా కామా నో లాస్ట్ నేమ్ నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకు ఎలా అయితే రావాలనుకుంటున్నామో అలా ఫుల్ నేమ్ గా కంబైన్ అయింది. ఇప్పుడు మౌస్ తో ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్ లో కూడా మనకి ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇందాక సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని ఫుల్ నేమ్ గా ఎలా అయితే కంబైన్ చేశామో, ఇక్కడ కూడా సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని ఫుల్ నేమ్ గా కంబైన్ చేయడానికి కాన్కేటినేట్ ఫార్ములాని అప్లై చేయకుండా ఎలా కంబైన్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు లెఫ్ట్ సర్ నేమ్ కామా 1 నో క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు షిఫ్ట్ ప్రెస్ చేసి అండ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు డబ్ల్యూ ఉంటా కామా డాట్ డబ్ల్యూ ఉంటా కామా, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నేమ్ మళ్ళీ అండ్ డబ్ల్యూ ఉంటా కామా స్పేస్ డబ్ల్యూ ఉంటా కామా అండ్ లాస్ట్ నేమ్, ఎంటర్. చూడండి, మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేయకుండా సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ని ఫుల్ నేమ్గా ఇలా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ అనేది డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్లో కూడా ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సమ్ నేమ్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఈ సపరేట్ సెల్స్ ఉన్న ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ని సింగిల్ సెల్లో ఈమెయిల్ ఐడిగా ఎలా కంబైన్ చేయొచ్చో చూడండి. ఈక్వల్ టు కాన్కేటినేట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా నౌ డబ్ల్యూ ఉంటా కామా @gmail.com డబ్ల్యూ ఉంటా కామా నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ సింగిల్ సెల్లో ఈమెయిల్ ఐడిగా ఇలా కంబైన్ చేయొచ్చు. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్ లో కూడా ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సెల్లో ఈమెయిల్ ఐడిని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ ఈమెయిల్ ఐడి అనేది హైపర్ లింక్ లో కన్వర్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్నాయి. ఎలా అంటే, మనం సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ ని కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఈమెయిల్ ఐడిగా కంబైన్ చేసాం కాబట్టి మనకి టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్నాయి. కానీ హైపర్ లింక్ లో కన్వర్ట్ అవ్వాలంటే ఆ ఫార్ములాని ఎడిట్ చేసి హైపర్ లింక్ యాడ్ చేయండి. హైపర్ లింక్, మనకి హైపర్ లింక్ లో బ్రాకెట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి లాస్ట్ లో బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్. చూడండి, మనకి హైపర్ లింక్ లో కన్వర్ట్ అయ్యి. ఇప్పుడు మౌస్ పెట్టి ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్ లో కూడా అప్లై అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం
ఇందాక సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ని సింగిల్ సెల్లో కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఈమెయిల్ ఐడిగా ఎలా అయితే కంబైన్ చేసామో ఇప్పుడు ఇక్కడ కూడా సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ని సింగిల్ సెల్లో ఈమెయిల్ ఐడిగా కంబైన్ చేయడానికి అది కూడా కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేయకుండా ఎలా కంబైన్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు హైపర్ లింక్ ఫస్ట్ నేమ్, ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేయండి. నో లాస్ట్ నేమ్, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేసి @gmail.com నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేయకుండా ఇలా సపరేట్ సెల్స్ ఉన్న నేమ్స్ని ఈమెయిల్ ఐడిగా ఇలా కంబైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్లో కూడా ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేమ్స్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. కానీ మనకి నేమ్లో స్పెషల్ క్యారెక్టర్ కూడా యాడ్ అయ్యి ఉంది, స్లాష్ అనేది యాడ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఓన్లీ నేమ్స్ని మాత్రమే కంబైన్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు కాన్కేటినేట్ ఫస్ట్ నేమ్ కామా స్పేస్ ఇచ్చి కామా లాస్ట్ నేమ్, నో క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసామంటే మనకి నేమ్స్ తో పాటు స్పెషల్ క్యారెక్టర్ కూడా కంబైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా అనుకున్నాం, ఓన్లీ నేమ్స్ మాత్రమే కంబైన్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ వన్ మోర్ ఫార్ములా అప్లై చేద్దాం, అది సబ్స్టిట్యూట్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఓన్లీ నేమ్స్ ని మాత్రమే కంబైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, కానీ ఆ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ లో మనకి స్పెషల్ క్యారెక్టర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ అప్లై చేసి ఆ స్పెషల్ క్యారెక్టర్ ని రిమూవ్ చేస్తాం. కామా ఇప్పుడు మనకి సబ్స్టిట్యూట్ లో ఓల్డ్ టెక్స్ట్ అని అవుతుంది. ఓల్డ్ టెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ లో స్పెషల్ క్యారెక్టర్ ఏముంది, స్లాష్ ఉంది కాబట్టి ఆ స్లాష్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓల్డ్ టెక్స్ట్ లో స్లాష్ కామా ఇప్పుడు న్యూ టెక్స్ట్ ఆడుతుంది. న్యూ టెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఓల్డ్ టెక్స్ట్ లో స్లాష్ ఇచ్చాం, స్లాష్ ని దేంతో రీప్లేస్ చేయాలని అడుగుతుంది. ఇప్పుడు మనం దేంతో రీప్లేస్ చేయాలనుకుంటలేదు కాబట్టి జస్ట్ బ్లాంక్ పెట్టండి, అండ్ అగైన్ నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి ఓన్లీ నేమ్స్ మాత్రమే కంబైన్ అయ్యాయి. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్ లో కూడా ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి కదండి. ఇందాక మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేసి ఓన్లీ నేమ్స్ ని మాత్రమే ఎలా అయితే కంబైన్ చేసామో ఇప్పుడు ఇక్కడ కూడా ఓన్లీ నేమ్స్ ని మాత్రమే కంబైన్ చేయడానికి కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేయకుండా ఎలా కంబైన్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఫస్ట్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు స్పేస్ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని అండ్ ప్రెస్ చేసి లాస్ట్ నేమ్ నౌ కామా ఇప్పుడు ఓల్డ్ టెక్స్ట్ లో స్లాష్ ఇవ్వండి కామా ఇప్పుడు న్యూ టెక్స్ట్ ఏం లేదు కాబట్టి జస్ట్ బ్లాంక్ అనేది పెట్టండి, అగైన్ నౌ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇలా మనం కాన్కేటినేట్ ఫార్ములా అప్లై చేయకుండా ఓన్లీ నేమ్స్ ని మాత్రం కంబైన్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి, మిగతా సెల్స్ లో కూడా ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఫ్రెండ్స్ చూశారుగా కాన్కేటినేట్ ఫార్ములా సింపుల్ అడ్వాన్స్డ్ టిప్స్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.